హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా పవర్తిన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బిగ్ హై టు ఎవ్రీవన్. దిస్ ఈస్ మనీషా, మా కాంటెంట్ క్రియేటర్. ఏంటి ఇలా వచ్చి ఏదో చెప్తున్నాను అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము అమ్మ, నేను, పూజీ కలిసి యాక్చువల్లీ హరి దగ్గరకు వెళ్ళాలనుకున్నాం. అదే హాస్టల్కి వెళ్ళింది, చాలా డేస్ అయింది, చూద్దాము ఒకసారి కలిసి అలా తిరుగుదామని వెళ్దాం అనుకున్నాం. అయితే ఏమైందంటే నేను, అమ్మ, పూజీ ముగ్గురం ఫిక్స్ అయినాం. కానీ పూజకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను రాలేకపోతుంది. అందుకు నేను, అమ్మ వెళ్తున్నాం. తెలిసిందే కదా, చిన్న కూతురు దగ్గరకు వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళ హడావిడి ఎలా ఉంటుందండి. నార్మల్ గానే మా అమ్మ కొంచెం హడావిడి చేస్తుంది. అవి తీసుకోండి, ఇవి తినండి, ఇది మంచిది, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా ఆ పిల్ల దగ్గరకు వెళ్తున్నామంటే కొన్ని పచ్చళ్ళు, కొన్ని స్నాక్స్, ఇంకా న్యూ ఇయర్ వస్తుంది, నాకు డ్రెస్సెస్ కావాలి తీసుకురండి అంటే అదంతా నేను తీసుకుని వచ్చి యాక్చువల్లీ అదంతా ఏం షూట్ చేయలేదు, సారీ. ఇంకా తీసిన అంటే ఇప్పటి వరకు అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి తీసానో అదంతా చేశాను. యాక్చువల్లీ ఇది వెళ్ళి వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నాం. వెళ్తున్నప్పుడు మార్నింగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ బస్ కి వెళ్ళినాం. ఎర్లీ మార్నింగ్ 4కి డైరెక్ట్ బస్ ఉంటుంది తిరుపతికి. సో ఆ బస్కి వెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే పోతున్నాం. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ బస్ అయితే చాలా ఫుల్ వచ్చింది. ఎలాగోలా ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయ్యేసరికి 9:30 అలా అవుతుంది. రీచ్ అయిన తర్వాత టిఫిన్ చేసి డైరెక్ట్ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి టిఫిన్ చేసాం. అండ్ అమ్మకి నాకు ఎంతో ఫేవరెట్ అయిన కాఫీ, ఆ స్పాట్లో అయితే కాఫీ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకు కాఫీ తాగేసి దాని తర్వాత ఆటోలో మా చెల్లి కాలేజ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సో కాఫీ తాగి దాని తర్వాత ఆటో దగ్గర పోతావు కదా, పోతానే ఇప్పుడు నిన్ను చూసి సర్ప్రైజ్ గా నువ్వు చేస్తాను. నేను పోతా, నిన్ను చూసి ఇప్పుడు ఏమంటావు అనుకుంటున్నావు? వచ్చే షాక్ అవుతుంది. మళ్ళా చాలా బాగున్నావు, చాలా నైస్. నిన్నెందుకు అంటుంది? వాళ్ళ పక్కింటి వాళ్ళ సరే. మా అమ్మ అలా రియాక్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. కానీ అక్కడ అంత లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ మనం మాట్లాడేటప్పుడు ఏం కావాలి ఎప్పుడు నేను అది తీసుకొస్తా అని నేను నార్మల్ గా ఎవరన్నా వస్తే పంపిస్తాము, ఏం కావాలి చెప్పు అని అన్నా. మొన్న టీ షర్ట్ కావాలన్నా, షర్ట్ కావాలన్నా నువ్వే కదా అడిగింది. అవే బాగుంటామా అంతే, మా పిల్ల వస్తే నన్ను మర్చిపో, నన్ను నిలబెట్టు. ఇద్దరే అది పూజ చూసిందనుకో అన్ని మరాలే చెప్తానే ఉంది ఎన్నో సోది. ఆడుకున్నామా మధ్యాహ్నము మెస్సు పోదాం అనుకున్నామ్మా. మెస్సు పోదామంటే మా స్పెషల్ గా ఏం పెట్టలేదంట. చిల్డ్రన్స్ కూడా మామ్స్ ఆర్ గ్రేట్, ఎందుకంటే వాళ్ళు చెప్పే సోదంతా వింటుంటారు. బిర్యానీ తెచ్చుకున్నామా క్యాంటీన్ లో పిలిచినాడు అని ఎప్పుడు 4 తిన్నాము. ఆకలి కాలే. నీకు అసలు ఏం టాలెంట్ లేదు, నువ్వు డాన్స్ చేయొచ్చుగా భరతనాట్యం. ప్రోగ్రామ్ ఉందని చెప్పలేమ్మా. అవుటింగ్ ఎక్కడికి వెళ్దాము అని అడిగితే గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్దామా, అక్కడికి తీసుకెళ్ళండి అని అడిగింది. సో టెంపుల్కి వచ్చేసరికి 11:30 అయ్యింది. దాని తర్వాత మళ్ళీ లేట్గా వెళ్తే క్లోజ్ చేస్తారు టెంపుల్. మామ్స్ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చాం. ఏంది ఏమో బాటిల్ పట్టుకోలేవా? గుద్దినా అందుతావు. నువ్వు ఉన్నావమ్మా, అందుకే నీకు ఇచ్చేసింది, నువ్వు పట్టుకొని తిరగాలని చెప్పి. 11:30కి లోపలికి వెళ్ళాము. నెక్స్ట్ 12 లోపు ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. దాని తర్వాత గేట్స్ క్లోజ్ చేసి లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనానికి పంపిస్తారంట. మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ లో రైట్ సైడ్ కి ఫోన్ సబ్మిట్ చేసేది ఉంటుంది. ఇది గోపురం. అండ్ అక్కడ రైట్ సైడ్ లో ఫోన్ సబ్మిట్ చేసేది ఉంటుంది. అక్కడ ఫోన్ సబ్మిట్ చేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఫోన్స్ అసలు అలో ఉండవు. దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాం. అండ్ వచ్చేసరికి 1:30 అలా అయింది. ఒక 40-45 మినిట్స్ అయితే పట్టింది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము వెళ్ళిన రోజు వచ్చేసి మండే. సో అమ్మ హరి ఎలాగో కార్తీక మాసంలో ఇంటి దగ్గర లేదు అండ్ వత్తులందుకు ఏం వెలిగించలేకపోయింది కదా అని చెప్పేసి ఎలానో మండే వచ్చాము గుడిలోకి. దీపాలన్నా వెలిగించు నువ్వు అని చెప్పేసి టెంపుల్కి వెళ్దాం అనేది సడన్ ప్లాన్. అస్సలు టెంపుల్కి వెళ్దాము అనే ప్లానే లేదు. ఏదో అవుటింగ్ పిలుచుకొని వచ్చి జనరల్గా తినిపించేసి పంపిద్దాము, ఎందుకంటే మాకు కూడా టైం లేదు, ఈవినింగే మళ్ళీ రిటర్న్ అవ్వాలనుకున్నాం కాబట్టి. సో చూసాము
సర్లే తను టెంపుల్ అనేసరికి సడన్ గా వెళ్ళాం దర్శనం చేసుకొని. దర్శనం అయితే జరిగింది. దాని తర్వాత దీపం వెలిగించాలంటే దానికి సంబంధించిన ఏవి లేవు అక్కడ షాప్స్ లో తీసుకొని ఇంకా ఫైనల్ గా మా అమ్మ అయితే ఆ పిల్లతో దీపం వెలిగించేసింది. నార్మల్ గా హరి అయితే టెంపుల్ కి వెళ్దాము ఇలాంటివి అసలు అడగదు, ఎందుకో సడన్ గా టెంపుల్ అడిగింది. అందుకనే 1 hour పైనే పట్టింది దర్శనం చేసుకునేసరికి. అండ్ ఇక్కడ కూడా దీపం వెలిగించేసరికి చాలా టైం పట్టింది, ఒక 1/2 hour పైన పట్టింది. చుట్టూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం బాగా జరిగిందా? తను హరి వాళ్ళ ఫ్రెండ్, ఆ పాప కూడా మాతో పట్టే వచ్చింది. యాక్చువల్లీ ఈ పాపకు మాత్రమే తెలుసు మేము ఇలా సర్ప్రైజ్ గా వద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి. ఎందుకంటే ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటే సడన్ గా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి తనకు ఇన్ఫార్మ్ చేసాం. అంటే ఏం లేవక్క మీరు రాండి అని చెప్పి తనే చెప్పింది. అండ్ ఆ పాప దీపాలు వెలిగించేలోపు మేము కొంచెం ప్లాన్ వేసుకున్నాం, ఎక్కడికి వెళ్దాము ఏమైనా తింటారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పారు బయట కొంచెం ఏమన్నా చూసి షాప్ చేసి దాని తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి. స్పెట్స్ చూసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి సోకుల టాలెంట్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. లేదు నార్మల్ అక్కడ స్పెట్స్ బాగున్నాయి, ఒక 10-20 చూసి దాని తర్వాత ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసి సోకులు పడుతున్నాయి, ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి అడుగుతున్నాం. అండ్ మా అమ్మ బార్గెనింగ్ కి రెడీ ఉంది. పిల్ల ఎలాగో ఇది కొనాలని ఫిక్స్ అయింది, దీన్ని అడగాలి ఎంతకో కొంతక అని చెప్పేసి. ఆ బ్యాట్ బాల్ పోమా అడుగు పోమా బేరం ఆడతాను ఇప్పుడు. అది 200 చెప్తే 100 కడుగుతారు, లేదా 50 రూపాయలు కడుగుతారు. 180 అంట. మా అమ్మ మా ఎంత కడినావు? 150 ఎంత? 50 రూపాయలు కడిగినావా? హరికి సైట్ ఉంది, సో ఇలాంటి స్పెట్స్ పెట్టుకోలేదు, పెట్టుకున్నా ఏం కనపడదు. అందుకనే తనతో ఆడుకుంటున్నా, నువ్వు పెట్టుకో చూద్దాం ఇలాంటి స్పెట్స్ అని చెప్పేసి. నేను ఏదో అక్కడ వాగాను కానీ అసలు ఏమి వినిపించలేదు, ఒక హార్న్ సౌండ్స్ తప్ప. నేనేం చెప్తున్నా అంటే అక్కడ తిరుపతి క్లైమేట్ చేంజెస్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. నేను ఎప్పుడైతే ఏమన్నా తీసుకోకుండా వెళ్ళినప్పుడు మాత్రం ఎండ బాగా పెడుతుంది. అందుకే క్యాప్ అండ్ అమ్మ అంబ్రెల్లా తీసుకుని వచ్చింది, కానీ ఏం లేదు, చాలా కూల్గా ఉండింది వెదర్. ఆ క్లైమేట్కి మా అమ్మకి తిరుపతిలో మామిడికాయలు దొరికాయని చెప్పి మా అమ్మ తింటుంది. ఈ టైంలో నీకెవరు మా మామిడికాయలు ఇచ్చిందని చెప్పి మళ్ళీ నేనే వెళ్ళి మామిడికాయలు తింటున్నాను. మరి అంత స్వీట్ లేదు, మరి అంత పులుపు లేదు, పర్లేదు బాగానే ఉందని చెప్పి ముగ్గురం తిన్నాం. మళ్ళీ ఫైనల్గా లంచ్ తినడానికి అయితే వెళ్ళేసరికి ఒక 2:30-3 అయింది. అండ్ ఆ రోజు మండే కాబట్టి సో నో నాన్ వెజ్. అండ్ టేబుల్ 9 నాన్ వెజ్ చాలా బాగుంటుంది, కానీ మా అమ్మ చేసిన దానికి నాన్ వెజ్ అయితే తినలేదు. ఓకే ఇట్స్ మండే కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్నా అండ్ వెజ్ తిన్నాము. ఇంకాసేపు ఉండండి అంటే సరేలే ఎక్కడికి వెళ్దాం చెప్పు, బయట అయితే ఉండలేము కదా అంటే సరే జూడియో ఓపెన్ అయింది జూడియోకి వెళ్దామా అంటే రేణిగుంట్ల దగ్గర జూడియో కొత్తగా ఓపెన్ చేశారు తిరుపతిలో. సరే అని చెప్పేసి జూడియోకి వెళ్ళాము. కలెక్షన్ అయితే బాగానే ఉండింది. ఆ పాప కొన్ని తీసుకుంది, న్యూ ఇయర్ వస్తుంది అని చెప్పేసి. అండ్ దీని తర్వాత ఎలాగో ఆ పిల్లల్ని డ్రాప్ చేయాలి. అండ్ కాలేజ్కి డ్రాప్ చేయడానికి వెళ్తే మాత్రం ఆ పాప ఏడుస్తుంది, కంపల్సరీ ఆ పాప ఏడుస్తుంది అండ్ మేము కూడా ఏడుస్తాం. అందుకనే ఆటోలో వాళ్ళిద్దరిని పంపించేసాము. మార్నింగ్ బస్ ఎక్కడికి మా అమ్మ వల్ల బస్ ఎక్కమంటే ఎక్కననింది. అండ్ నాకు కూడా ఒప్పుకోలేదు బస్సులో ట్రావెల్ చేయడం. సో ట్రైన్ కరెంట్ అవైలబుల్ ఉన్నాయో లేవో చెక్ చేసి ఫైనల్లీ కొన్ని అవైలబుల్ ఉంటే దాంతో వచ్చేసాం ఇంటికి. ఫైనల్లీ కేమ్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ డిస్కషన్, అక్కడ హాస్టల్కి వెళ్ళి డ్రాప్ చేసే వాళ్ళం కదా, ఎందుకు ఆటో ఎక్కించావు అది ఇది అని చెప్పేసి. ఇది ఒక నెవర్ ఎండింగ్ టేల్. వాళ్ళే చెప్తారు ఇంటి హాస్టల్ వరకు పోతే ఆ పాప ఏడుస్తూ ఉంటది, మళ్ళీ ఇంటికి రావాలంటది అని చెప్పేసి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాతో గొడవ పడుతుంది దాని గురించి. ఓకే గైస్, మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.